ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ ఉగాది అనగా 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం వాళ్ళకి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాజ్యభోజం ఎంత, అవమానం ఎంత, ఏం చేయాలి ఏం చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజ్యభోజం 5, అవమానం 7. అలాగే ఈ రాశివారు ఏ ఏ పాదాలు ఏ నక్షత్రాలు వర్తిస్తాయి, మీ పేరులో ఏ పేరుతో ఉన్నవారిని ఈ రాశికి చెందినవారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం. ఈ పాదాల్లో ఉన్నవారు ఈ రాశికి చెందినవారు. అలాగే మీ పేరులో మొదట చ, చి, చో, లా, లీ, లో, లే అను అక్షరములతో మీ పేరు మొదలైన, లేదు మీ నామ నక్షత్రాన్ని బట్టి మీ జన్మకుండలను బట్టి ఈ అక్షరాలతో మీ పేరు మొదలైన మీరు మేషరాశికి చెందినవారు. అలాగే ఈ సంవత్సరం వీళ్ళ రాశివారు ముఖ్యంగా బిజినెస్ చేస్తున్నవారు, అది ఓన్ బిజినెస్ ఏదైనా కావచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్గా ఉన్నది ఏమైనా కావచ్చు, బట్టల బిజినెస్ కానీ, ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కానీ, ముఖ్యంగా గోల్డ్ బిజినెస్ కానీ, ముఖ్యంగా ఫుడ్ సెక్షన్స్ కానీ, ఈ 4 విభాగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరంలో ఉన్న ఉత్తమ ఫలితాలు మీరు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేనేటివి. సొంత ఇల్లు, ఒక కారు ఉంటే మళ్ళీ మరో కారు, ఆ ఇంట్లో కొన్ని శుభకార్యాలు, వాళ్ళు చేయాలనుకున్న పనులు, ఎక్కడ ఆటంకాలు ఉండవు. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి శని 10వ స్థానంలో ఉంది కనుక వీళ్ళ పనుల్లో బాగా ఆస్తిపూర్వకంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి శనీశ్వరుడు ఆరంభం అవుతున్నాడు కనుక కొంచెం జాగ్రత్త వహించాలి. నవగ్రహ ప్రదక్షిణలు ఎక్కువగా చేయాలి. ప్రతి శనివారం నాడు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించాలి. ప్రతి శనివారం నాడు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తే కాస్త నల్ల నువ్వులు నవగ్రహాల దగ్గర వదిలేయాలి. అలాగే వీలున్నంత వరకు వీళ్ళు ఎక్కువగా హనుమాన్ చాలీస్ చదవాలి. హనుమాన్ని ఎక్కువగా పూజించాలి. హనుమానికి ఆకు పూజ చేయించాలి. హనుమానికి వడమాల ఇవ్వాలి. అంటే శనికి హనుమానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ సంవత్సరం వీళ్ళకి శనీశ్వరుడు సంచరిస్తున్నాడు కనుక హనుమాన్ని ఎక్కువగా పూజిస్తే శనీశ్వరుడికి ప్రీతిపాత్రమయ్యి వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే వీళ్ళు అంటే ఎడ్యుకేషన్గా చదవాలి అని అనుకున్న స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు ఉంటాయి. విదేశీయానం ఉంది, అక్కడ జాబ్స్ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళు కార్యసాధన మీద నిమగ్నులై పనిచేస్తే ఇక తిరుగుండదు. అలాగే వ్యాపార రీత్యా ఏదన్నా మొదలు పెట్టాలి అని అనుకున్నా, మీరు ఏమైతే ఇన్ని సంవత్సరాలు చేయలేకపోతున్నామని మీకు ఏదన్నా తపన ఉన్నా మీరు ఈ సంవత్సరం ఏదైనా మొదలు పెట్టచ్చు. అలాగే మీ కుటుంబంలో మీ భార్యాభర్తలకి కానీ అన్యోన్యత బాగుంటుంది. మీ సహసోదరులు అన్న, అక్క, తమ్ముడు, చెల్లితో కలిసి మీరు ఎక్కువగా స్పెండ్ చేసే సమయాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు, బాధలు, సమస్యలు, గొడవలు ఉన్నాయి. ఇది ఎందుకు వస్తాయి? మీరు వితండవాదం చేసిన దానివలన అనుకోకుండా మిమ్మల్ని చూసి ఈర్ష్య ద్వేషాలతో మిమ్మల్ని ద్వేషించేవాళ్ళు ఈ సంవత్సరం మీకు ఇవి 2 విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మీ శత్రువులు, రెండోది మీ ఉచ్చారణ, మీ మాట. కనుక వాళ్ళని కొంచెం గమనించి దూరంగా 4 మాటలు మాట్లాడాల్సిన దగ్గర 1 మాట మాట్లాడి మీ జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. కాకపోతే మీరు ఏదన్నా పని మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ రాశివారు ఈ ఉగాది నుంచి మీరు ముఖ్యంగా సోమవారం, బుధవారం,
గురువారం రోజు మొదలు పెట్టండి. మంగళవారం రోజు హనుమానికి ఎక్కువగా ఆకు పూజ చేయించండి. నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి. మనసులో ధ్యానం చేసుకోండి. ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆ సూర్య నమస్కారం చేసుకోండి. మీ మనసుకు నచ్చిన పని చేయండి. ఎవరిని నమ్మద్దు. ఫైనాన్షియల్గా ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఇచ్చి మనస్తాపానికి గురవ్వద్దు. గొడవలు పెట్టుకోవద్దు. ఎప్పుడైనా మీరు ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు కొన్ని తీర్థయాత్రలు, కొన్ని నదీ స్నానాలు, కొన్ని దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, హోమాలు ఈ సంవత్సరం వీలునంత వరకు మీరు చేయండి. ఇవేమీ మాకు చేయలేం గురువు గారు, కాస్త బ్రాహ్మణ దానం ఇవ్వండి, గోమాతకు కాస్త పూజ చేయండి, అంతే తప్ప 10 మందిలోకి వెళ్ళి కూర్చొని ఒప్పర మీటింగులు, మీరు కొంచెం ఎక్కువగా వితరణవాదం చేయడాలు, వాడు చెప్పేది తప్పైనా మీరు దాన్ని వాదించి ఇది తప్పు కాదు అని మీరు వాదించడాలు దయచేసి చెయ్యరాదు. ఈ సంవత్సరంలో మీకుండే ఒకే రకమైన శత్రుత్వం ఎక్కువగా ఉంది, గొడవలు ఎక్కువగా ఉన్నాయి, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మీరు ఉండే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ ఓన్ బిజినెస్. మీ పని మీదే, మీ జోలికి ఒక్కడు రాడు. కానీ మీరు చేసే పని ఆచితూచి నిర్ణయాలు తీసుకొని చెయ్యండి, అంతే తప్ప మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పని మీద, కొనవలసింది ఇళ్ళు, స్థలాలు, పొలాలు, బంగారం, ఎత్తి పెట్టుకోవాల్సింది కీర్తి ప్రతిష్టలు, మీ పేరు ప్రఖ్యాతులు బాగా మీకన్నా ఎత్తు ఎదిగేలా చూసుకోండి తప్ప ఎక్కువగా ఎవరితో మాట్లాడద్దు. ప్రశాంతంగా ఉండండి. ఈ సంవత్సరం శని కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కనుక నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ చేసి మీ జీవితంలో మీరు ముందుకెళ్ళండి. ఈ సంవత్సరం మీ రాశి వారికి మహా అద్భుతంగా ఉంది. శని మీకు మంచి ఫలితాలు ఇస్తాడు కనుక జాగ్రత్తగా నడుచుకోండి. కృష్ణ.